హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి గోరు ముద్దలు. నేను మీ సుష్మిత. ఇవాళ రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్ నేతి బొబ్బట్లని ఇంట్లోనే పర్ఫెక్ట్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ బొబ్బట్లని ఒక్కసారి మనం ఇంట్లో తయారు చేసి తిన్నామంటే ఇంకెప్పుడు కూడా ఈ రెసిపీని మర్చిపోము. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే చేసుకునేలాగా ఉంటుందన్నమాట. బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం అనేదే ఉండదు. అలాగే మనం ఇంట్లో చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. అంటే బయట ఎక్కువ డాల్డాలు అలా వేస్ట్ చేస్తూ ఉంటారు, బట్ ఇంట్లో చేసుకుంటే మనం ప్యూర్ గీతో చేసుకుంటాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్ కూడా బాగుంటుంది. చూసారా బొబ్బట్లు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసుకుని తిన్నారంటే ఆ టేస్ట్ అనేది మర్చిపోలేరు అనమాట, అంత బాగుంటుంది. ఇప్పుడైతే రెసిపీని చూసేద్దాం. ఈ నేతి బొబ్బట్లు రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1.5 కప్పుల మైదా పిండి యాడ్ చేసుకోవాలి. 1.5 కప్ మైదా అండి. మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు, బట్ గోధుమ పిండికి కాస్త బొబ్బట్లు గట్టిగా వస్తాయి. అలాగే 1 టీ స్పూన్ శనగపిండి, చిటికెడు సాల్ట్, ఇది వచ్చేసి నెయ్యి అండి. ఘీ ఇంట్లో తయారు చేసుకున్నటువంటి నెయ్యి. ఇది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. అదే మీరు గోధుమ పిండితో బొబ్బట్లు చేస్తున్నట్లయితే నెయ్యి క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయి. ఈ నెయ్యి అంతా కూడా ఇలా బాగా పిండికి పట్టించాలి. ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గానే ఉండాలండి, లేదంటే బొబ్బట్లు సాగవు, స్మూత్గా కూడా రావు. దానిని చూసుకుంటూ మీరు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే మనం స్టార్టింగ్లో 1 టీ స్పూన్ శనగపిండి వేయాలని చెప్పాను కదా, ఆ శనగపిండి వేయడం వల్ల బొబ్బట్లకి మంచి కలర్ అనేది వస్తుందన్నమాట. చూసుకుంటూ ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మనం పిండిని కలుపుకోవాలి. చూసారా, కలుపుతున్నప్పుడు ఇలా చేతికి అతుక్కున్నట్లుగా రావాలి. ఇలా వచ్చినప్పుడు మీరు కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాల్సి ఉంటుందండి. ఈ పిండి కలిపేటప్పుడు కూడా మీరు నెయ్యి కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి. నెయ్యి ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల మనకి బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి. కొంచెం గట్టిగా వచ్చినా పర్వాలేదు అనుకుంటే నెయ్యి వేయకపోయినా పర్వాలేదు. ఒకవేళ మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా లేకపోతే ఆయిల్తోటైనా చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మళ్ళీ మీ చేతికి అతుక్కుంటుంది అనిపిస్తే మరి కాస్త నెయ్యి యాడ్ చేసుకుని బాగా కలపండి. ఈ బొబ్బట్ల పిండి ముద్దని ఎంత బాగా కలుపుకోగలిగితే, అంటే మనం ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా కలిపామంటే బొబ్బట్లు తయారు చేయడం చాలా ఈజీ అవుతుందండి. అంటే బొబ్బట్లు మనము ఒత్తుకునేటప్పుడు బాగా సాగుతూ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇలా మంచిగా పిండి ముద్ద కలుపుకున్న తర్వాత పైన 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని ఈ పిండి ముద్దకి బాగా పట్టించేసేయండి. ఇప్పుడైతే ఈ పిండి ముద్దని కనీసం మనం 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే ఆ పిండి బాగా నానుతుందండి. నానిన తర్వాత బొబ్బట్లు చేయడం పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట బొబ్బట్లు. ఈ లోపల మనం ఒక కుక్కర్ తీసుకుని 1 కప్పు పచ్చిశనగపప్పు అండి, 1 కప్ తీసుకుంటున్నాను. దీనిని మంచిగా క్లీన్ చేసేసుకుని 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు, అంటే పప్పు బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఈ పప్పుని ఉడికించుకోవాలి, సాఫ్ట్గా ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను ఈ శనగపప్పును బాగా సాఫ్ట్గా ఉడికించేసానండి. 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఇక్కడ నేను ఉడికించేసాను. ఇలా మనం ఒక శనగపప్పును తీసుకుని ఇలా మ్యాష్ చేసినప్పుడు ఆ పలుకు అనేది తగలకుండా సాఫ్ట్గా వస్తే మీకు బొబ్బట్లు చక్కగా వస్తాయి. ఇలా రెడీ చేసుకున్న పప్పుని ఇట్లా పప్పు గుత్తి తీసుకుని బాగా మ్యాష్ చేసుకోవాలి. పప్పు గుత్తితో చేయలేము అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మిక్సీ అయినా పట్టుకోవచ్చండి. ఎక్కడ కూడా పలుకు అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో అయినా సరే. ఇప్పుడు 1.5 కప్పుల బెల్లం, మనం ఇందాక 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, దానికి 1.5 కప్పు బెల్లం యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటూ స్టవ్ మీద పెట్టుకుని దీనిని బాగా వేయించాలన్నమాట. ఈ బెల్లంలో వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్ అంతా ఇట్లా లూజ్ అవుతుంది. ఇదంతా దగ్గర పడే వరకు దగ్గరుండి కలుపుకుంటూ రెడీ చేసుకోవాలి. మనం ఇలా రెడీ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం నెయ్యి, ఒక 2 టీ స్పూన్లు అలా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ చేసుకుంటే ఈ లోపల మనం పెట్టే ఈ స్టఫింగ్ అంతా కూడా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. అడుగు మాడిపోతుందండి. దగ్గరుండి గరిటతోటి మ్యాష్ చేసినట్లుగా కలుపుకుంటూ పూర్ణాన్ని రెడీ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కడైనా పలుకు అట్లా అనిపిస్తే ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసేసుకోండి. బెల్లం కరిగిన తర్వాత అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బెల్లం కరిగిన తర్వాత గ్రైండ్ చేశానండి, అందుకు నాకు ఇక్కడ చూసారా ఎంత సాఫ్ట్గా క్రీమీలాగా వచ్చేసిందో. ఇలా రెడీ చేసుకున్న మనం దీనిని ఒక ముద్దలాగా వచ్చే వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలన్నమాట.
ఇందులోనే 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఫ్లేవర్ కోసము ఇలా కలపండి. పూర్ణాన్ని మరీ గట్టిగా దగ్గరకు అయ్యే వరకు చేసుకోకూడదండి. పూర్ణం గట్టిగా అయ్యిందనుకోండి, మీరు ఆ బొబ్బట్లు ఒత్తుకునేటప్పుడు బొబ్బట్లు సరిగ్గా సాగవన్నమాట, సరిగ్గా రావు. కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఓకే అండి, ఇలా మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఇలా కాస్త గట్టిగా అవుతుందండి. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకుని మనం బొబ్బట్టు ఎంత సైజులో చేసుకోవాలనుకుంటున్నామో దానిని బట్టి ఒక నిమ్మకాయ సైజ్ అంత బాల్ లాగా ఇక్కడ నేను తయారు చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు పెద్ద బొబ్బట్లు తయారు చేసుకుంటున్నట్లయితే కొంచెం ఎక్కువ స్టఫింగ్ తీసుకుని పెద్ద సైజ్ బాల్ లాగా తయారు చేసుకోండి. ఇలా మొత్తం ఈ స్టఫింగ్ అంతా ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకుని ముందుగా మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపినటువంటి ఈ మైదా పిండి మిక్స్ ఉంది కదా, దీనిని ఇట్లా చిన్న చిన్న బాల్స్, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్ లాగా తీసుకుని ఇలా రౌండ్గా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో బొబ్బట్లు చేస్తున్నట్లయితే ముందు రోజు నైట్ కలుపుకుని ఓవర్ నైట్ అంతా ఈ పిండిని నాననిచ్చారనుకోండి, బొబ్బట్లు చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఒకసారి అలా ట్రై చేయండి. ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ లేదా ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది తీసుకుని కొంచెం నెయ్యి అప్లై చేయండి. బటర్ పేపర్ అయితే మీకు ఈజీగా బొబ్బట్లు తయారు చేసుకోవడం వస్తుంది. ప్లాస్టిక్ షీట్ పైన అయినా సరే బాగానే వస్తుందండి. నేను మీకు అది కూడా చూపిస్తాను. ఈ వీడియోలోనే ప్లాస్టిక్ కవర్ పైన ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు బటర్ పేపర్కి మనం కాస్త నెయ్యి అప్లై చేసిన తర్వాత ఒక పిండి ముద్దను తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మన చేతి వేళ్ళకి నెయ్యి అప్లై చేసుకుని ఇలా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసిన తర్వాత మధ్యలో స్టఫింగ్ బాల్ అంటే పూర్ణం పెట్టేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చుట్టూ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత పై వైపుకి వచ్చిన ఎక్స్ట్రా పిండి ముద్దని కొంచెం జాగ్రత్తగా ఎక్కడ కూడా హోల్స్ పడకుండా నీట్గా చేసేసి సేమ్ ఇలా పెట్టేసి ఇట్లా కొంచెం ఫ్లాట్గా చేయండి. ఫ్లాట్గా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంకొక బటర్ పేపర్ తీసుకోవాలి. అలాగే ఈ పిండి ముద్ద పైన కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. పైన కూడా ఒక బటర్ పేపర్ పెట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి, నేను ఎలా అయితే చూపిస్తున్నానో చాలా ఈజీ అండి. మీ పిల్లల్ని చేయమన్నా కూడా చేస్తారు, అంత ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా పైన ఇలా తాలుస్తూ ఏమంటారు స్మూత్గా ఇలా స్ట్రెచ్ చేయండి. చాలా ఈజీగా సాగుతుంది. మనం ఒకవేళ మనకి టైం ఉండి ఈ పిండి మిక్స్ ఏదైతే ఉందో దానిని ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకోగలిగామనుకోండి, మీకు ఈజీగా ఇంకా ఈజీగా వస్తాయన్నమాట బొబ్బట్లు తయారు చేయడం. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. ఇలాగా మరీ ఎక్కువ పల్చగా చేయకండి. అంటే కొంచెం ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైతే మరీ పల్చగా చేశారనుకోండి అంత పర్ఫెక్ట్గా రావు. ఇలా పల్చగా చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి స్టవ్ పైన ఒక పెనం పెట్టుకుని కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యితో చేసుకుంటేనేనండి బొబ్బట్లకు ఆ టేస్ట్. ఇట్లా కాస్త నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత బొబ్బట్లను ఎప్పుడు కూడా మనం మీడియం టు వీలైనంత వరకు మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి. సిమ్లో పెడితే బొబ్బట్లు గట్టిగా వచ్చేస్తాయి. చూడండి ఇలా సింపుల్గా చేతి మీదకి ఈ బొబ్బట్టుని తీసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి, ఎందుకంటే మనం ఈ పేపర్కి నెయ్యి కూడా అప్లై చేసుకున్నాం కాబట్టి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీనిని తీసుకుని స్టవ్ పై పెట్టుకున్నటువంటి హీట్ అయినటువంటి పెనం పైన వేసేసుకుని రెండు వైపులా కూడా ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది. పైన కూడా కాస్త ఒక 1/2 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని రెండు వైపులా కూడా ఇట్లా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఎప్పుడైనా సరే బొబ్బట్టుని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పైన కొంచెం ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తూ కాల్చామంటే ఆ బొబ్బట్టు కొంచెం పొంగి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగున్నాయో కదా బొబ్బట్లు. ఇలా రెండు వైపులా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ప్లేట్లోకి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో మనకి బొబ్బట్లు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని తయారు చేయండి. ఎలా వచ్చిందో మర్చిపోకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు వచ్చేసి పాలిథీన్ కవర్ పైన బొబ్బట్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి నార్మల్గా మనం శారీస్కి వాటికి వస్తుంటాయి చూసారా కవర్స్, పాలిథీన్ కవర్స్, అదండి ఇది ప్లాస్టిక్ కవరు. దీనికి కూడా కొంచెం నెయ్యి అప్లై చేశాను. అలాగే ఒక పిండి ముద్ద తీసుకుని బాగా ఇక్కడ నేను చూపించిన విధంగా స్ట్రెచ్ చేయండి. మనం ఇందాక బటర్ పేపర్ పైన అలా తయారు చేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అలానే తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ మధ్యలో
పూర్ణం పెట్టుకోవాలి. పూర్ణం అంటే స్టఫింగ్ అండి. మనం ఇందాక శనగపప్పు బెల్లంతో తయారు చేసుకున్నాం కదా అది. చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఎడ్జెస్ అంతా కూడా తీసేయండి. తీసిన తర్వాత ఒక ఫ్లాట్గా ఈ బాల్ని కొంచెం ఫ్లాట్గా ప్రెస్ చేయండి. చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకుని ఇలా ప్రెస్ చేయండి. ఫ్లాట్గా చేసిన తర్వాత ఇంకొక కవర్ తీసుకుని ఆ కవర్కి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసేయండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లోనే మనం స్వీట్ షాప్ స్టైల్లో లాగా చెప్పాలంటే ఇంకా టేస్టీగా నేతి బొబ్బట్లని తయారు చేసుకోవచ్చు. చూసారా ఎంత మంచిగా వచ్చేస్తున్నాయో, చాలా ఈజీ కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఆ రెసిపీ ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మనం ఎంత పెద్దది కావాలనుకుంటే అంత పెద్ద బొబ్బట్లు తయారు చేసుకోవచ్చు. పైన ఉన్న ఈ కవర్ని తీసేసి కొంచెం నెమ్మదిగా బొబ్బట్టుని మనం చేతికి తీసుకోవాలి. చేతికి తీసుకునేటప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకోండి. అప్పుడే ఈజీగా ఊడిపోతుంది పెనం మీదకి. పైన మరి కాస్త నెయ్యి చల్లుకుని రెండు వైపులా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటటువంటి నేతి బొబ్బట్లు. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిందండి, అంటే నేను ప్రతి పాయింట్ కూడా చెప్తున్నాను కదా, అందుకోసం మీకు వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయింది. ఫైనల్గా మన బొబ్బట్లు అయితే ఇలా రెడీ అయిపోయాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. తప్పకుండా ట్రై చేయండి.